సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సంచలన దర్శకుడు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కోరకుండానే కెలికేసే ప్రముఖుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతల గురించి తెలియని తెలుగోడంటూ లేడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ గడిచిన కొంతకాలంగా కామ్గా ఉంటున్నారు. ఏపీలో జరిగిన హోరాహోరీ ఎన్నికల వేళ ఆయన సైలెంట్గా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ దశ పూర్తయి ఎగ్జిట్ ఫలితాన్ని వెల్లడించే వేళ కాస్త లేటుగా స్పందించారు. ఆ మాటకొస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం కాస్త ముందు నుంచి ఆయన సైలెంట్గా ఉంటున్నారు. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మీద తన అభిమానాన్ని ఏ సందర్భంలోని దాచుకొని ఆయన ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో తన మద్దతును తెలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ వెలువడటం, మెజారిటీ సంస్థలు మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని, ఎన్డీఏ కూటమికి 370 సీట్లు వచ్చేస్తాయని చెప్పడం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలపై ఒకేలాంటి అంచనాలు వ్యక్తం కాగా, అందుకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ మరింత కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి. పెద్ద ఎత్తున సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంటూ వెలువరించిన అంచనాలు మరింత గందరగోళానికి, కొత్త టెన్షన్కు కారణమయ్యేలా చేశాయని చెప్పాలి. అందరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విన్నాం. మరి వర్మ ఏం చెప్పారు అన్న క్వశ్చన్కు సమాధానం చూస్తే, ఎప్పటిలానే ఎవరికీ చిక్కని రీతిలో తెలివైన నిర్ణయాన్ని చెబుతున్నట్లుగా ఆ విషయాన్ని ఫన్నీగా చేసేశారు. తన అంచనాను చెప్పని ఆయన ఎక్స్లో ఒక నెటిజన్ పోస్ట్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ అదే తన అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇంతకు సదరు నెటిజన్ అంచనాను చూస్తే, ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ, టీడీపీ కూటమి 0 నుంచి 175 స్థానాల్లో ఎన్నైనా గెలుచుకోవచ్చు అన్నారు. అదే సమయంలో ఏపీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 25 ఎంపీ స్థానాల్లో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు 0 నుంచి 25 స్థానాల్లో ఎన్నైనా గెలుచుకోవచ్చు అన్నారు. సిరాశ్రీ పేరుతో ఉన్న ఎక్స్ యూజర్ పెట్టిన పోస్టును ఆర్జీవీ రీట్వీట్ చేస్తూ ఇదే అత్యంత ఖచ్చితమైన సర్వే అంచనా అంటూ పేర్కొన్నారు. ఏ సర్వే అంచనా అయినా తప్పు కావచ్చేమో, కానీ తన అంచనా మాత్రం 100కి 100% కరెక్ట్ అవుతుంది అని పేర్కొన్నారు. ఏమైనా వాతావరణం సీరియస్గా ఉన్న వేళ వర్మ లాంటోళ్ళు చేసే కామెడీ కాస్తంత రిలీఫ్గా ఉంటుందని చెప్పక తప్పదు.